అందరికీ నమస్కారం. నా పేరు ఏ విజయభార్గవి. సత్యసాయి జిల్లా మడక్సిర మండల్ రేకులకుంట జెడ్పీ హై స్కూల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను హెల్మెట్ రెడీ చేశాను. హెల్మెట్ తయారు చేయడానికి ముఖ్య ఆప్షన్స్ దీంట్లో 3 ఉన్నాయి. ఒకటి, హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అవుతుంది. రెండో ఆప్షను, మద్యం సేవించి హెల్మెట్ పెట్టుకుంటే బండి స్టార్ట్ అవ్వదు. థర్డ్ ఆప్షన్, ఎక్కడైనా ఇన్ కేసు యాక్సిడెంట్కి గురైతే నియర్ బై హాస్పిటల్స్కి, అంబులెన్స్కి, రిలేటివ్స్కి కూడా మెసేజ్ వెళ్ళే విధంగా నేను బ్లూటూత్ కనెక్ట్ ద్వారా తయారు చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ చూపిస్తాను. బండి స్టార్ట్ చేశాను. స్టార్ట్ కాలేదు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హెల్మెట్ తీసేస్తున్నాను. స్టాప్ అయిపోతుంది. మొదటి ఆప్షన్, ఫస్ట్ బండి స్టార్ట్ చేస్తున్నాను. ఇగ్నిషన్ ఆన్ కాలేదు, స్టార్ట్ కాలేదు. ఇప్పుడు నేను హెల్మెట్ పెట్టుకుంటున్నాను. చూడండి, హెల్మెట్ తీసేసాను. బండి ఆఫ్ అయిపోయింది. ఇంకా సెకండ్ ఆప్షను, ఆల్కహాల్ సేవించి నేను చూపించలేను కాబట్టి మీకు ఆల్కహాల్ స్ప్రే చేసి చూపిస్తాను. ఇది గ్యాస్ సెన్సార్, మనకి గ్యాస్ని డిటెక్ట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు గ్యాస్ మనము ఇప్పుడు ఆల్కహాల్ ఇది ఇక్కడికి రాగానే సెన్స్ చేసి గ్యాస్ డిటెక్ట్ చేసి ఇప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు మనం హెల్మెట్ పెట్టుకున్నా కూడా బండి స్టార్ట్ అవ్వదు. టచ్ చేస్తున్నాను. ఇప్పుడు రెడ్ లైట్ వెలిగింది. రెడ్ లైట్ వెలిగి ఇగ్నిషన్ స్టార్ట్ కాదు. మనకు హెల్మెట్ పెట్టుకున్నా కూడా చూడండి స్టార్ట్ కాదు. తర్వాత థర్డ్ ఆప్షన్, ఎక్కడైనా యాక్సిడెంట్కి గురైతే మన నియర్ బై హాస్పిటల్స్కి, అంబులెన్స్కి, రిలేటివ్స్కి మెసేజ్ వెళ్ళే విధంగా చేస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఏ విజయభార్గవి. సత్యసాయి జిల్లా మడక్సిర మండల్ రేకులకుంట జెడ్పీ హై స్కూల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను హెల్మెట్ రెడీ చేశాను. హెల్మెట్ తయారు చేయడానికి ముఖ్య ఆప్షన్స్ దీంట్లో 3 ఉన్నాయి. ఒకటి, హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అవుతుంది. రెండో ఆప్షను, మద్యం సేవించి హెల్మెట్ పెట్టుకుంటే బండి స్టార్ట్ అవ్వదు. థర్డ్ ఆప్షన్, ఎక్కడైనా ఇన్ కేసు యాక్సిడెంట్కి గురైతే నియర్ బై హాస్పిటల్స్కి, అంబులెన్స్కి, రిలేటివ్స్కి కూడా మెసేజ్ వెళ్ళే విధంగా నేను బ్లూటూత్ కనెక్ట్ ద్వారా తయారు చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ చూపిస్తాను.